హాయ్, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న టిప్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను ఇన్ని రోజులు డైట్ చేస్తాను అంటే 1 month డైట్ చేస్తాను, 2 months డైట్ చేస్తాను అని పెట్టుకోండి. డైట్లో మన మెటబాలిక్ రేట్ గురించి మనకు కొంచెం తెలిసి ఉంటుంది. ఆ మెటబాలిక్ రేట్ని బట్టి మనం క్యాలరీస్ ఇంక్లూడ్ చేయండి. అండ్ మనది సిట్టింగ్ జాబా, అవుట్ సైడ్ జాబా, మనం ఎండలో ఎక్కువ ఉంటున్నామా, ఏసీలో ఎక్కువ ఉంటున్నామా, డస్క్ జాబా, డస్క్ ప్లస్ ఏసీ అంటే ఏసీలో కూర్చున్న డస్క్ జాబా, నాన్ ఏసీలో కూర్చున్న డస్క్ జాబా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మనం ఎక్కువ నడుస్తున్నామా, కూర్చుంటున్నామా, పడుకుంటున్నామా, డైలీ యాక్టివిటీస్ని మనం దృష్టిలో పెట్టుకొని వీ నీడ్ టు టేక్ అవర్ క్యాలరీ ఇంటేక్ చేస్తూ నిద్ర ప్రాపర్గా పోతే 100% రిజల్ట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఒక్కొక్క రోజు ఎక్కువగా చేస్తాము, ఒక్కొక్క రోజు తక్కువగా చేస్తాము. సో ఎక్సర్సైజ్ కూడా కన్సిస్టెన్సీగా నేను కొంతవరకే మినిమైజ్డ్గా చేస్తాను అని పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయండి. రెగ్యులర్గా చేయాలి, బ్రేక్ ఇవ్వకుండా. వెయిట్ లాస్లో అంటే ఫ్యాట్ లాస్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక రోజు ఎక్కువగా ఒక రోజు తక్కువగా కూడా చేయొద్దు. మినిమైజ్ అంటే మనం క్యాలరీ ఇంటేక్ని బట్టి మనం వెయిట్ లాస్ అవుతాము. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వెయిట్ లాస్. అండ్ నెక్స్ట్ స్లీప్, ఆ తర్వాత ఎక్సర్సైజ్ వస్తుంది. మనం క్యాలరీ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ వెజిటబుల్స్, ఓన్లీ మిల్క్ షేక్స్, ఓన్లీ ఫ్రూట్ షేక్స్ ఇవన్నీ తీసుకోవద్దు. అన్నీ తీసుకోండి, బట్ మినిమైజ్ చేసుకొని తీసుకోండి. దాంట్లో ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, మనం కార్బ్స్ తీసుకుంటున్నామా, అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కార్బ్స్ తక్కువైనా హెడేక్ వస్తుంది. సో అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్దీ థింగ్స్ని యాడ్ చేసుకుంటూ తగ్గండి. 2 months డైట్ చేయటం వల్ల మనకి నష్టం ఏమీ లేదు. ఆ తర్వాత మనం హ్యాపీగా తినొచ్చు. యూ కెన్ మెయింటైన్ యువర్ వెయిట్. అన్నీ తింటూ హెల్దీవి తింటూ తగ్గండి. దిస్ ఈజ్ మై టిప్.